ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5th September 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గంలోని ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి నా పిల్లల్లారా అని హృదయపూర్వకంగా పిలుస్తారు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమను దేహదారి గురువులు ఇవ్వలేరు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో జ్ఞానధారణ జరుగుతుంది? చురుకైన బుద్ధి గల పిల్లలు లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: వారికి ఇతరులకు వినిపించాలనే ఆసక్తి ఉంటుంది. వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు భ్రమించదు. చురుకైన బుద్ధి గలవారు చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలించటం మొదలైనవి చేయరు. పాఠశాలలో ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చోరు. ఏ పిల్లలైతే వేడి పెనం వల్లే కూర్చుంటారో, ఎవరి బుద్ధి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. వారికి తండ్రిని స్మృతి చేయటం చాలా కష్టం. ఓం శాంతి. ఇది తండ్రి పిల్లల మిలన మహోత్సవం, గురు శిష్యుల మిలనం కాదు. ఆ గురువులకు వీరు మా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసులనే దృష్టి ఉంటుంది. అనగా అది తేలిక దృష్టి కదా. వారు ఆ తేలిక దృష్టితోనే చూస్తారు, ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు. వారిని తమ గురువులుగా భావిస్తారు. మా గురువులు అన్న దృష్టియే ఉంటుంది. గురువులను గౌరవిస్తారు. ఇక్కడైతే చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ తండ్రియే పిల్లలను గౌరవిస్తారు. ఈ పిల్లలను చదివించాలని, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, బేహద్ చరిత్ర భూగోళాలను పిల్లలకు అర్థం చేయించాలని తండ్రికి తెలుసు. ఆ గురువుల హృదయంలో వీరు నా పిల్లలు అనే ప్రేమ ఉండదు. తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా తండ్రి పైన చాలా ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆ గురువులు ఏం నేర్పిస్తారు? అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ, భక్తిలో కర్మకాండలు చేస్తూ, గాయత్రీ మంత్రం, సంధ్యావందనం మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మనకు ఇంతకు ముందు తండ్రి గురించి ఏమాత్రం తెలియదు. మనం కూడా సర్వవ్యాపి అని అనేవారం. ఎప్పుడైనా పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే వెంటనే సర్వవ్యాపి అని చెప్పేవారు. మనుషులు మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం నేర్పిస్తారు అని అడుగుతారు. మేము రాజయోగంను నేర్పిస్తాము. దీని ద్వారా మీరు మానవుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరని చెప్పండి. మేము మానవుల నుండి దేవతలుగా ఏ శిక్షణ ఇస్తామని చెప్పే ఏ సత్సంగము ఉండదు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. కలియుగంలో మనుషులున్నారు. మేమిప్పుడు మీకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము. దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అంతేకాక పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలుపుతాము. ఇలాంటి ఉపాయం మరెవ్వరూ తెలియచేయలేరు. ఇది సహజ రాజయోగం. తండ్రి పతిత పావనుడు. వారు సర్వశక్తివంతులు కూడా. కనుక వారిని స్మృతి చేయటం ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ కొత్త విషయాలను నేర్పిస్తామని చెప్పండి. ఇది జ్ఞాన మార్గం. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానం వేరు, భక్తి వేరు. జ్ఞానం నేర్పించేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారే జ్ఞానసాగర్లు. స్వయంగా వారే వచ్చి నేను సర్వుల తండ్రిని, బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టినంతటినీ పావనంగా చేస్తానని తమ పరిచయంను ఇస్తారు. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. కావున ఇది సత్యుగం ఆది మరియు కలియుగ అంతిమంల సంగం యుగం. దీనిని లీప్ యుగం అని కూడా అంటారు. దీనిని మనము జంప్ చేసి దాటుకుంటాము. ఎక్కడకు? పురాతన ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తాం. అక్కడి నుండి మెల్లమెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము. ఇక్కడైతే మనం చీచీ ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి ఒకేసారి జంప్ చేస్తాము. నేరుగా పైకి వెళ్ళిపోతాము. పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త ప్రపంచానికి వెళ్తాము.
ఇది అనంతమైన విషయం. అనంతమైన పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. కొత్త ప్రపంచంలో అయితే చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. దానిని స్వర్గం అని అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. రావణుడు అపవిత్రంగా తయారు చేస్తాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో లేక పాత ప్రపంచంలో ఉన్నారని అందరికీ అర్థం చేయిస్తారు. మొదట రామరాజ్యంలో ఉండేవారు. దానిని స్వర్గం అని అనేవారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి ఎలా క్రిందకు పడిపోయారో మనం తెలపగలం. బుద్ధివంతులైన వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలోకి ఇది రాదో వారు వేడి పెనంపై ఏదీ నిలవనట్లు అటూ ఇటూ చూస్తూ ఉంటారు. అటెన్షన్తో వినరు. నీవు వేడి పెనం వల్లే ఉన్నావని అంటారు కదా. సన్యాసులు కూడా కథ వినిపించినప్పుడు ఎవరైనా తూగితే లేక ఎటువైపు అయినా చూస్తూ ఉంటే తక్షణం వారిని ఏం వినిపించానో చెప్పండి అని అడుగుతారు. తండ్రి కూడా అందరినీ చూస్తూ ఉంటారు. ఎవరు వేడి పెనం వల్లే కూర్చోలేదు కదా. చాలామంది చురుకైన పిల్లలు చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలించరు. పాఠశాలలో కూడా కళ్ళు మూసుకుని కూర్చోవటం నియమం కాదు. జ్ఞానంను ఏమాత్రం అర్థం చేసుకోలేని వారికి తండ్రిని స్మృతి చేయటం చాలా కష్టంగా ఉంటుంది. మరి పాపం ఎలా నశిస్తుంది? చురుకైన బుద్ధి కలవారు చాలా బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించాలని ఆసక్తిని ఉంచుకుంటారు. జ్ఞానం లేకపోతే బుద్ధి బంధుమిత్రుల వైపు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే అందరినీ మర్చిపోవాలని తండ్రి చెప్తారు. అంతిమ సమయంలో ఏమీ గుర్తుకు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైన వారిని చూశారు. మంచి మంచి బ్రహ్మజ్ఞానులు ఉదయమే లేచి కూర్చుని బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. వారి వద్ద శాంతి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వారు బ్రహ్మంలో లీనమైతే అవ్వలేరు. మళ్ళీ తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి కృష్ణుని మహాత్మా అని అంటారు. మానవులైతే అర్థం తెలుసుకోకనే మహాత్మా అని ఊరికే అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వీకారి, కానీ అతన్ని సన్యాసి అని అనరు, దేవత అని అంటారు. సన్యాసి అన్న లేక దేవత అన్న అందులో అర్థం ఉంది. ఇతడు దేవతగా ఎలా అయ్యాడు? సన్యాసి నుండి దేవతగా అయ్యాడు. బేహద్దుగా సన్యసించిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. వారైతే హద్దు సన్యాసం చేస్తారు. బేహద్దులోకి వెళ్ళలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. బేహద్ అధికారులుగా అవ్వచాలరు. రాజారాణులుగా ఎప్పటికీ అవ్వలేరు. ఎందుకంటే వారి ధర్మమే వేరు. సన్యాస ధర్మం దేవీ దేవతా ధర్మం కాదు. తండ్రి చెప్తున్నారు, నేను అధర్మంను వినాశనం చేసి దేవీ దేవతా ధర్మంను స్థాపిస్తాను. వికారాలు కూడా అధర్మమే కదా. అందువలన వీటన్నిటి వినాశనం చేసి ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపించేందుకు నేను రావాల్సి ఉంటుందని తండ్రి చెప్తున్నారు. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఆ ధర్మమే మళ్ళీ అధర్మంగా అవుతుంది. మీరిప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. ఎలాగైతే భక్తులు ఉదయమే లేచి ఏకాంతంగా కూర్చుని మాలని జపిస్తారో అలా మీరు కూడా లేస్తూ కూర్చుంటూ నేను ఆత్మను అని పక్కాగా అభ్యాసం చేయండి. మీరైతే రోజంతటి లెక్కాచారాన్ని చూసుకుంటారు. ఫలానా సమయంలో ఇంత స్మృతి చేశాను, రోజంతా ఇంత సమయం స్మృతి ఉందని టోటల్ను చూసుకుంటారు. వారైతే ఉదయమే లేచి మాలను త్రిప్పుతారు. కొందరు సత్యమైన భక్తులు కాని వారు కూడా ఉంటారు. కొందరు బుద్ధి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి ద్వారా లాభమేమీ లభించదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానం. దీని ద్వారా చాలా లాభం కలుగుతుంది. మీదిప్పుడు ఉన్నతమయ్యే కళ. క్షణక్షణం మనమనా భవ అని తండ్రి చెప్తారు. ఈ పదము భగవద్గీతలో కూడా ఉంది, కానీ దాని అర్థంను ఎవ్వరూ వినిపించలేరు. జవాబు ఇవ్వటం రాదు. వాస్తవంగా స్వయాన్ని ఆత్మగా భావించి దేహధర్మములన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని అర్థం కూడా రాయబడి ఉంది. భగవాను వాచ
అని ఉంది కదా. కానీ వారి బుద్ధిలో కృష్ణ భగవాన్ ఉన్నాడు. అతడు దేహధారి, పునర్జన్మలు తీసుకుంటాడు కదా. అతన్ని భగవంతుడు అని ఎలా అనగలరు? కావున సన్యాసులు మొదలైన వారెవ్వరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో ఉండదు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు, కానీ తండ్రి పిల్లలకున్న సంబంధం అని అనరు. వారు కూడా సాకారంలో ఉన్నారు కదా. మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయించారు. ఇతనిలో కూర్చుని ఉన్న తండ్రి బేహద్ బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఇరువురి ద్వారా వారసత్వం లభిస్తుంది. బాపూజీ ద్వారా ఏమీ లభించలేదు, అంటే గాంధీ ద్వారా ఏమీ లభించలేదు. భారత రాజధాని తిరిగి లభించింది, కానీ దాన్ని వారసత్వం అని అనరు. సుఖం లభించాలి కదా. వారసత్వం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దు తండ్రి ద్వారా వారసత్వం, రెండవది బేహద్ తండ్రి ద్వారా వారసత్వం. బ్రహ్మ ద్వారా కూడా ఏ వారసత్వము లభించదు. వారు ప్రజాపితగా ఉండవచ్చు. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. నా ద్వారా కూడా మీకు ఏ వారసత్వము లభించదని బ్రహ్మ స్వయంగా చెప్తాడు. నా ద్వారా లభించదని స్వయంగా చెప్పినప్పుడు మరి ఆ బాపూజీ ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు. రాజధానిలో వారు ఉన్నప్పుడైనా కొంత సుఖం ఉండేది. ఇప్పుడేముంది? ఉపవాస సత్యాగ్రహాలు, పికెటింగ్లు, ధర్నాలు, స్ట్రైక్లు మొదలైనవి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి భయం లేదు. పెద్ద పెద్ద అధికారులను కూడా చంపుతున్నారు. సుఖానికి బదులు ఇంకా దుఃఖమే ఉంది. కావున బేహద్ విషయాలు ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదట మేము ఆత్మలము, శరీరం కాదు అన్న పాఠాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోమని తండ్రి చెప్తున్నారు. తండ్రి మనల్ని దత్తు తీసుకున్నారు. మనం దత్తు తీసుకోబడిన పిల్లలం. జ్ఞానసాగర్లైన తండ్రి వచ్చారని, సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలియచేయబడింది. మరెవ్వరూ అర్థం చేయించలేరు. దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటినీ మర్చి నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తారు. తప్పకుండా సతో ప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. పాత ప్రపంచం వినాశనం అవ్వవలసిందేనని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. కోటాను కోట్ల ఆత్మలెక్కడా? 9 లక్షల ఆత్మలెక్కడా? ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? ఆత్మలైన మనమందరం పైనే ఉండేవారమని, మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఈ శరీరంతో ఆత్మ పాత్ర చేస్తుంది. ఆత్మకు అవయవాలైతే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్నది. 84 లక్షల జన్మలు లేనే లేవు. ఒకవేళ ప్రతి ఒక్కరూ 84 లక్షల జన్మలు తీసుకుంటే మళ్ళీ అదే పాత్రను ఎప్పుడు ఎలా చేస్తారు? గుర్తుండచాలదు. స్మృతిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తుండవు, మర్చిపోతారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. బేహద్ తండ్రి ద్వారా కల్పకల్పము బేహద్ వారసత్వంను మనం తీసుకుంటామని కూడా నిశ్చయం ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎందుకంటే పతిత పావనుణ్ణు నేనొక్కరినేనని తండ్రి చెప్పారు. మీరు తండ్రిని పిలిచారు కదా. కావున పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుషులు పతితంగా ఉంటారు. పావనంగా అయ్యి మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు శాంతిధామానికి వెళ్ళాలి అనుకుంటున్నారా, లేక సుఖధామానికి రావాలనుకుంటున్నారా? సుఖం కాకిరెట్టతో సమానం. మాకు శాంతి కావాలని సన్యాసులు చెప్తారు. కావున వారు సత్యుగంలోకి ఎప్పటికీ రాలేరు. సత్యుగంలో ప్రవృత్తి మార్గధర్మం ఉండేది. దేవతలు నిర్వీకారులుగా ఉండేవారు. వారే పునర్జన్మలు తీసుకుంటూ పతితంగా అవుతారు. ఇప్పుడు నిర్వీకారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. స్వర్గంలోకి వెళ్ళాలంటే నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమవుతాయి, పుణ్యాత్ములుగా అవుతారు. తర్వాత శాంతిధామ సుఖధామాలకు వెళ్తారు. అక్కడ శాంతి ఉండేది, సుఖం కూడా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి దుఃఖధామంను వినాశనం చేసి సుఖధామంను స్థాపిస్తున్నారు. చిత్రం కూడా ఎదురుగా ఉంది.
మీరిప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారో చెప్పండి. ఇది కలియుగ అంతిమం. వినాశనం సన్ముఖంలో ఉంది. కొద్ది భూభాగమే మిగులుతుంది. ఇన్ని ఖండాలు అక్కడ ఉండవు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళమంతా తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవాను వాచ. మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వవలసి ఉంటుంది. ఇది కలియుగం. మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళాలి. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఒక్కరినే స్మృతి చేయటం అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామం నుండి వచ్చారు, మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. అక్కడికి పతితులెవ్వరూ వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయి మీరు ముక్తిధామంలోకి వెళ్తారు. దీనిని చాలా బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఉండేవి కావు. చిత్రాలు లేకున్నా సంక్షిప్తంగా అర్థం చేయించేవారు. ఈ పాఠశాలలో మానవుల నుండి దేవతలుగా అయి వెళ్ళాలి. ఇది కొత్త ప్రపంచం కొరకు ఇవ్వబడే జ్ఞానం. దీనిని తండ్రియే ఇస్తారు కదా. కావున తండ్రి దృష్టి పిల్లలపై ఉంటుంది. మనం ఆత్మలను చదివిస్తాము. మాకు బేహద్ తండ్రి అర్థం చేయిస్తున్నారు అని, వారి పేరే శివ్ బాబా అని మీరు కూడా తెలియజేస్తారు. కేవలం బేహద్ బాబా అని అన్న తికమక పడతారు. ఎందుకంటే బాబాలు కూడా అనేక మంది అయిపోయారు. మున్సిపాలిటీ మేయర్ను కూడా బాబా అని అంటారు. నేను ఇతనిలో వస్తాను, అయినా నా పేరు శివునిగానే ఉంటుందని తండ్రి చెప్తున్నారు. నేను ఈ రథం ద్వారా మీకు జ్ఞానం ఇస్తాను. నేను ఇతన్ని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాను. ఇతనికి కూడా నా ద్వారా వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేసే సమయం. అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి. పాఠశాలలో కళ్ళు మూసుకుని కూర్చోవటం నియమం కాదు. చదువుకునే సమయంలో బుద్ధి అటూ ఇటూ భ్రమించరాదని, ఆవలింతలు రాకూడదని గమనం ఉంచాలి. విన్నదాన్ని ధారణ చేస్తూ ఉండాలి. వరదానము, ఆత్మీక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్యాధికారి భవ. సంగం యుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారో వారే స్వరాజ్య అధికారులుగా మరియు విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ఈరోజు స్వరాజ్యం ఉంది, రేపు విశ్వరాజ్యం ఉంటుంది. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే. ఇటువంటి అధికారి ఆత్మలు ఆత్మీక నశలో ఉంటారు. అంతేకాక ఈ నశ పాత ప్రపంచాన్ని సహజంగా మర్పింపచేస్తుంది. అధికారులు ఎప్పుడూ ఏ వస్తువుకు, వ్యక్తికి, సంస్కారానికి అధీనులుగా అవ్వరు. వారు హద్దు విషయాలను వదలాల్సిన పని ఉండదు. అవి స్వతహాగానే వదిలిపోతాయి. స్లోగన్, ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.